ఆ టెన్షన్ నాకు ఉంది రే. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చంద్రబాబు నాయుడు గారికి అసలు జ్ఞానమే లేదు, బుద్ధి లేదు. రైతుని మోసం చేసేటువంటి పరిస్థితి ఉంటది ఇప్పుడు కూడా. ఎవడు భావరాష్ట్రం చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా రైతు బంధులాగా అడిగి మరీ తెలుసుకుంటాడు కదా. రైతు కుటుంబం లాగా వాళ్ళకి బిడ్డలాగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారిది. మోసం చేస్తున్నాడు. అలానే డిఈ గారిని, డ్రైన్స్ డిఈ గారిని పంపించారు. మేము నీళ్ళలో ఉంటే అక్కడికి పంపించి కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. మేము 10 గంటలు వ్యవధి పెడతాం, మా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పారు. నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపు. గంటలు లెక్కేంది, 2 గంటల్లో కంప్లీట్ చేయండి. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. మీ వల్ల కాకపోతే, మీ కుటుంబ ప్రభుత్వం వల్ల కాకపోతే మాకేమండి, మేము అడుక్కొనైనా కానీ మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. డబ్బా 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 కొట్టు డబ్బా. మీకు చేయటం చేత కాకపోతే చెప్పండి, మేము చేస్తామని చెప్పేసాను. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని మేము చేస్తాం పూర్తిగా అని డిఈ గారు నన్ను దీక్ష విరమించారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. అయిపోయింది. మరుసటి రోజు ప్రొక్లైనర్ తీసుకొచ్చారు, పెట్టారు. బాబు గారు అటు పోతూ వాళ్ళెవరో వైసీపీ వాళ్ళు చేస్తే మనం చేసేది ఏందని చెప్పేసి కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. చేయండి అని చెప్పేసి చెప్పడంతో డిఈ గారు వాళ్ళు మొత్తం మిషన్ అంతా తీసేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, నమ్మద్దండి. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఏమిటది? మీరు చెయ్యాలి కదా. మీ చేత మేము చేయించడానికే కదా మేము ప్రతిపక్షంలో ఉంది. 5 గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? ఎస్ ఎస్ ఎందుకని ఈ రకంగా చేస్తున్నారు? మీకు చేత కదా, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మీకు దమ్ము లేదా? రైతుల్ని బ్రతకనివ్వరా? చంపేస్తారా మీరు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రైతుల్ని చంపేసి మీరు అందరినీ పేదవాళ్ళని చేసి అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? ఆ డబ్బులు ఇచ్చేసేసి ఈవీఎంల ద్వారా సీఎంగా అవుదామని అనుకుంటున్నారా మీరు? వారు అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కనబరిచారు. మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేయండి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రైతు భరోసా పెట్టి, ఊరికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ పెట్టి, ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయండి. క్రాప్ వేస్తే వెంటనే ఈ బ్రూకింగ్ చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, వాళ్ళకి జాతీయ విపత్తులు వస్తే వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళకి అమ్మో 2 ప్లేయర్ కాంట్రా, ఇది చాలా హుషారున్నది. ఇది పంట నష్టం కానీ ఇంటికి చేరుస్తా ఉంటే, రైతు భరోసా చేరుస్తా ఉంటే సిగ్గుండాలా? ఈ రోజు పంటకి పిండి కూడా లేదు వాళ్ళకి. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవడు ఎమ్మెల్యేగా ఉన్నా మేము మిమ్మల్ని ఎర్రపుకుని చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. రైతులు ఓటేసేదానికి ఆ బాధ్యత వాళ్ళ మీద ఖచ్చితంగా గురుతర బాధ్యత ఉంటుంది. ఆడికి మూల సంఖ్య ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీలైపోయాడు. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువే. ఇటువంటి బాధ్యతని గాలికి వదిలేసినటువంటి ఇవాళ ఈ గాలి ప్రభుత్వం 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేసి ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆటహాసంగా, ఆడంబరంగా ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మేము ముగ్గురం 164 సీట్లు వచ్చినాయి అని చెప్పని ముందు పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇల్లు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? జగన్ కి 11 సీట్లు వచ్చినాయి అని చెప్పని డబ్బలు చరిచి విర్రవీగుతున్నటువంటి ఈ ప్రభుత్వం. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు,
చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు తగ్గుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.